ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూశారుగా, వదిలేసిన ప్రియుడితో మీ ఇంటమ్మాయి ప్రేమాయణం. రాత్రి మా ఉదయ్ గాడికి వాడి ఫ్రెండ్స్ ముందు తల కొట్టేసినట్టయిపోయింది. తెల్లవారాక అదే ఫ్రెండ్స్కి వాడి మొహం ఎలా చూపించుకోవాలో అర్థం కాక వచ్చి మా ఇంట్లో చావబోయాడు. మేం అప్రమత్తంగా ఉన్నాం కాబట్టి సరిపోయింది. లేదంటే మా ఉదయ్ని ఈరోజు ఉదయం చూసుండే వాళ్ళమే కాదు. స్నేహితుడు అని చెప్పి నీ కూతురు గతమంతా తెలిసినా కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నామే, అందుకు మాకు ఇదేరా నా బహుమతి. నా భూమి గొప్పది, నా మాట జవదాటదు అని ఏవేవో చెప్పావే, మేము నమ్మాం. అందుకు మా చెప్పులు తీసుకుని మేమే కొట్టుకోవాలి. ఏంటి మీరు బొమ్మల్లా చూస్తున్నారు? చూడండి మీరు కూడా ఈ బాగోతాన్ని. ఏంటి బావా ఇది? గీత దాటని సీతలా నీ మాట ఎప్పటికే కాదు అన్నదనుకున్నాను. అక్క ఆశయాల్ని కలల్ని సాధించే గొప్ప మనిషి అవుతుందనుకున్నాను. కానీ కానీ ఇలా పరువుని గౌరవాన్ని దిగజారుస్తుందనుకోలేదు. బావా, అయినా నీ కోపం రావట్లేదా? లేదు, నా కూతురు తాగదు. ఇది నేను నమ్మను. కళ్ళ ముందే కనిపిస్తుంటే నమ్మనంటావేంటి బావా? బ్యాచులర్ పార్టీకి రమ్మంటేనే నేను రాను అని భూమి చెప్తే, ఉదయ్ వచ్చి నన్ను అడిగితే నేను సర్ది చెప్పి పంపించాను. ఇలాంటి కల్చర్కి దూరంగా ఉండే నా కూతురు తాగదు తాగదు. మీరన్నది నిజమే, తను తాగలేదు. నేనే తను తాగే కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపాను. నిన్ను నమ్మి నా కూతుర్ని నీతో పంపిస్తే తనని జాగ్రత్తగా చూసుకోవలసింది పోయి తను తాగే డ్రింకులో మత్తు మందు కలుపుతావా? కలపబట్టే కదా బావా భూమి మనసులో అసలు ఏముందో, తనేం జరగాలని కోరుకుంటుందో మనకు తెలిసింది. అసలు అసలు దీనంతటికీ కారణం ఏం చెప్తుందో, ఏం సంజాయిషి ఇచ్చుకుంటుందో పిలిచి అడుగు బావా. భూమి, భూమి, భూమి! ఇక్కడ ఇంత జరుగుతున్నా నువ్వు పిలుస్తున్నా తను రావడం లేదు, చూసావా? సర్లే ఉండండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. రా, ఎంతసేపు పిలవాలి? రా. నానా, ఏమైంది? చెయ్యాల్సిందంతా చేసేసి ఏమైంది అని ఇప్పుడు తీరిగ్గా అడుగుతున్నావా? ఇవ్వండి, తమరే చూడండి. తెల్లారేసరికి ఈ ఇంటి పరువుని తెల్లార్చేసిన వీడియో. అడిగిన ప్రతిసారి ఆ గగన్ని ప్రేమించడం లేదు, మర్చిపోయానని నాకు నువ్వు అబద్ధం చెప్పావు. నాకు నువ్వు అబద్ధం మాత్రమే చెప్పలేదు, నన్ను మోసం చేశావు. నన్ను మోసం చేశావు. నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నట్టేట ముంచేశావు.
చచ్చిపోయి బతికిపోయింది. బతుకుంటే ఇప్పుడు చచ్చిపోయేది. చెప్పు, నన్నెందుకు మోసం చెయ్యాలనిపించింది? చెప్పు చెప్పు. ఏయ్ భూమి, చెప్పు. ఏంట్రా ఇంకా చూస్తావు? పదండి. ఏంటి ఈ తాళి బొట్టేంటి? ఇది అది రాత్రి గగన్ బావ నా మెళ్ళలో కట్టేశాడు. వాడు కడుతుంటే నా అంగీకారం లేకుండా వాణ్ణి పెళ్లే చేసుకోను అన్న నువ్వు ఎలా తాళి కట్టించుకున్నావమ్మా? ఎలా ఉంది బావా? వీడియో చూస్తుంటే అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ రాత్రి ఫుల్లుగా తాగున్నారు. మత్తులోనే మనుషుల అసలు రూపాలు బయటకొస్తాయిగా. వాడితో తాళి కట్టించుకోవడానికి నీ బోర్డు అనుమతి ఎందుకని కట్టించేసుకునొచ్చుంటుంది. ఎలా అనుకున్నా మత్తులో కట్టించుకున్న ఈ తాళి చెల్లదు. సరిచంద్ర గారు, నా కొడుకు కట్టిన తాళిని నా కోడల మెడలోంచి మీరు తెంపితే మీ చెల్లెల మెడలో నేను కట్టిన తాళిని తెంపేస్తాను. కేపీ! అవును, కేపీనే చెప్తున్నాను. ఇదేం అన్యాయం అండి. ఆ మాట నన్ను కాదు, మీ అన్నయ్యని అడుగు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే భూమి మెడలో తాళి తెంపాలని చూస్తే నీ మెడలో ఈ తాళి తెంపేస్తా.